బైబిల్ తెరవండి. 1 Samuel chapter 22. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము. Read 1 and 2. Father God, I am grateful to Thee for the word that Thou hast given to us. And I invite the embodiment of a Holy Ghost dove to come into our midst. Honorably, I invite the Holy Spirit dove to come into our midst and kindly give these people the spirit of understanding so that they can understand when Thou shalt speak. Lord, in Jesus' name. Amen. Amen. Somebody say hallelujah. Please sit down. ఈవేళ నేను మీకు చెప్పబోచున్న వాక్యము నీ యందున్న దైవవాక్యము. చెప్పండి, నీ యందున్న దైవవాక్యము. దేవుడు అంటున్నాడు మీతో, నీ యందున్న దైవవాక్యము అని. జనులు అనేక విషయములలో అంటుకుంటారు. Many people will stick to numerous things in the world. They will stick on to numerous things. మనము అనేక విషయాలను అంటిపెట్టుకొని ఉంటాము. When we stick on to the many things in the world in our life, the results will be sometimes successful, sometimes the results will be failure. మనము లోకములో అనేక విషయాలను అంటిపెట్టుకొని ఉంటాము. కొన్నిసార్లు ప్రతిఫలంగా మనము ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటాం, మరి కొన్నిసార్లు విజయం ఎదుర్కొంటాము. ప్రపంచంలో అనేక విషయాలకు మనము అంటిపెట్టుకొని ఉంటాము. కొన్నిసార్లు మనకు ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి, మరి కొన్నిసార్లు విజయం ఎదురవుతుంది. కానీ మనము దేవుని వాక్యమునకు అంటిపెట్టుకుని ఉన్న ఎడల ఏమవుతుంది? What shall happen if we stick on to the word of God? If you stick on to the word of God, you will come back with a great testimony. Wonderful. If you stick on to the word of God, you will come back with a great testimony. నీవు దేవుని వాక్యానికి అంటిపెట్టుకుని ఉన్న ఎడల నీవు సాక్ష్యముతో తిరిగి వస్తావు. కనుక దేవుని వాక్యానికి మనం అంటిపెట్టుకొని ఉండాలి. We must stick on to the word of God. When we stick on to the word of God, it shows that we are stick on to the Lord. Because the word is Lord and the Lord is word. మనం వాక్యాన్ని అంటిపెట్టుకొని ఉన్నాము అంటే దాని అర్థం ఏమిటంటే వాక్యమే దేవుడు కనుక మనం దేవునికి అంటిపెట్టుకొని ఉన్నాము. దేవునికి అంటిపెట్టుకొని ఉన్నవారు గొప్ప సాక్ష్యంతో తిరిగి వస్తారు. Praise the Lord. God wants to give you something else, but whereas you need many things, God wants to give you a particular something which you may not know, but you need a lot of things. దేవుడు మీకు ఒక విషయాన్ని, ఒక వస్తువును, ఒక వివరాన్ని, ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కానీ నీవైతే అనేకము కోరుకుంటావు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, నాకు ట్రాన్స్ఫర్ కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు పెళ్ళం కావాలి, నాకు మొగుడు కావాలి, నాకు పిల్లలు కావాలి, నా కొడుకు పాస్ అయిపోవాలి, నా కొడుకు ఉద్యోగం అయిపోవాలి, నా కూతురికి పెళ్ళి అయిపోవాలి. అనేక విషయాలు నువ్వు కోరుకుంటావు. కానీ దేవుడు నీకు ఇచ్చేది ఏమిటో నీకు తెలియదు. దేవుడు ఇచ్చేది ఏమిటో నీకు తెలియకపోయినప్పుడు నువ్వు తెలుసుకోవాలి, ప్రభువా నువ్వు నాకు ఇచ్చేది ఏమిటి? మనుషులకైతే లోకములో భార్య కావాలి, భర్త కావాలి, కొడుకు కావాలి, కూతురు కావాలి, ఉద్యోగం కూతురికి కావాలి, ఉద్యోగం కొడుకు కావాలి, కొడుకు పెళ్లి కావాలి, కూతురు పెళ్లి కావాలి, ఇల్లు కావాలి, ప్రమోషన్ కావాలి, ట్రాన్స్ఫర్ కావాలి. కానీ నువ్విచ్చేదేంటో అది కావాలని మానవులు ఎదురు చూడరు. నువ్విచ్చేదేదో నాకు కావాలని నేను ఎదురు చూచుటకు దయచేసి నీవు నాకు ఇవ్వవలసింది తెలియజేయము అని నువ్వు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడు మీకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మీకు కొన్ని విషయాలు కూడా నేర్పిస్తున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఏమిటి ఇవ్వదలుచుకున్నాడు? గాడ్ వాంట్స్ టు గివ్ యూ వాట్? హీ వాంట్స్ టు గివ్ యూ హిజ్ వర్డ్ ఇన్ యువర్ స్పిరిట్. గాడ్ వాంట్స్ టు గివ్ యూ హిజ్ వర్డ్ ఇన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మకు దేవుడు తన వాక్యం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్యము నీ ఆత్మీయ జీవితంలో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హీ వాంట్స్ టు గివ్ యూ హిజ్ వర్డ్ టు యువర్ స్పిరిట్. నీ ఆత్మకు ఆయన తన వాక్యం ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆత్మ ఏమిటి? వాక్యం ఏమిటి? ఆత్మ అనగా నీ జీవితమును జీవింపజేసేది, నీకు జీవింపజేసేది ఆత్మ. ద స్పిరిట్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ గ్రోయింగ్, ఇన్ లివింగ్. బికాస్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ది ద వాట్ లివింగ్. నీలో ఆత్మ ఉండబట్టే నీవు జీవిస్తున్నావు. ఎందుకంటే జీవాత్మ నీకు దేవుడు ఇచ్చాను అని ఆదికాండములో చెప్పున్నాడు. నీకు జీవింపజేసే ఆత్మ అది. దానికి దేవుడు వాక్యం ఇవ్వాలని కోరుతున్నాడు. నువ్వేమో ఉద్యోగం కావాలంటావు, పెళ్లి కావాలంటావు, కూతురు కావాలంటావు, కూతురికి పిల్లలు కావాలంటావు, కొడుకు కావాలంటావు, కొడుకు పెళ్లి కావాలంటావు, కొడుకు ఉద్యోగం కావాలంటాడు. కానీ ఎవరికి కూడా దేవుడు ఏమి ఇవ్వదలుచుకున్నాడో అది తెలియదు, అది కావాలని కోరుకోవడం లేదు. కనుక మీరు ఏమనాలంటే అనండి, ప్రభువా, భగవంతుడా, ఈశ్వరుడా, పరమేశ్వరుడా, నీవు దైవత్వము, నీవు దేవుడవు, నీవు అబ్రహాము దేవుడు, నీవు ఇస్సాకు దేవుడవు, నీవు యాకోబు దేవుడవు, నీవు నా దేవుడవు. నీవు నాకు ఇవ్వదలిచినది ఏమిటో ఈనాడు తెలియజేశావు. పూర్వము నాకు తెలియదు. నేను నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ అనాలి ఈ మాటలు. ఇఫ్ యు స్పీక్ విత్ యువర్ మౌత్ దెన్ గాడ్ షల్ రెస్పాండ్. ఇఫ్ యు డోంట్ స్పీక్ విత్ యువర్ మౌత్ గాడ్ కెనాట్ రెస్పాండ్. దిస్ ఈజ్ కాల్డ్ ద మౌత్ మెడిటేషన్. ఇది నోటితో ధ్యానించుట అని అర్థం. జాషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట అంటాడు దేవుడు, నీ నోటిలో నుండి ఒక్క మాట అయినా నువ్వు బయటకు పోనీయకము. ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంది, ఏముందంటే జాషువ 1:8, నీ నోటిలో నుండి ఒక్క మాట అయినను బయటకు పోనీయకము. నీ నోటిలో నుండి ఒక్క మాట అయినను బయటకు పోనీయకము అని అంటున్నాడు. దిస్ బుక్ ఆఫ్ ద లా shall not depart out of thy mouth. ఈ గ్రంథము ఇది నియమావళి గ్రంథము, నియామక గ్రంథము. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి నియమావళి. దిస్ ఈస్ ద లా ఆఫ్ ద లార్డ్ గివెన్ టు ద హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ ద వరల్డ్. దిస్ ఈస్ లా ఆఫ్ ది లార్డ్. చెప్పండి, దిస్ బుక్ ఈజ్ లా ఆఫ్ ది లార్డ్. యెహోవా ఏమంటున్నాడు? ది లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్. నీ నోటి నుండి ఈ నియమము బయటికి రాకూడదు. నీ నోటిలో నుండి ఈ నియమము, ఈ ధర్మశాస్త్రములో, ఈ బైబిల్లో ఉన్న మాటలు బయటికి రాకూడదు అని అంటున్నాడు. ఎవరికి? జాషువాకి. అంటే అర్థం ఏమిటి? నోటిలో దాన్ని ధ్యానించాలి, మనసులో కాదు, హృదయంలో కాదు, నోటిలో ధ్యానించాలి. యు గాట్ టు మెడిటేట్ ఇన్ యువర్ మౌత్ అండ్ యు మస్ట్ ఎన్ష్యూర్ దట్ నన్ ఆఫ్ ద లా ఆఫ్ ద బైబిల్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఇట్ షుడ్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. నీ నోటిలో నుండి బయటికి రాకూడదు అంటే అర్థం ఏమిటి? నీ నోటిలో వాటిని ధ్యానించాలి, నీ నోటిలో మాట మాటకి అంటుండాలి. ద మెడిటేషన్ ఇన్ ద మౌత్, దట్ మీన్స్ యూ మస్ట్ రిపీట్ అండ్ రిపీట్ అండ్ రిపీట్ అండ్ రిపీట్ వాట్? ద లా ఆఫ్ ది లార్డ్. అందుకు మనము మన నోటితో దేవుని వాక్యమును ధ్యానించాలి. బుర్రలో ధ్యానించడం వేరు, హృదయములో ధ్యానించడం వేరు, నోటిలో ధ్యానించడం వేరు.
హృదయంలో ధ్యానిస్తే నీకు మేలు కలగవచ్చు. నీ బుర్రలో ధ్యానించుకుంటే దాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే నీకు మేలు కలగవచ్చు. బట్ ఇట్ కెనాట్ చేంజ్ ద సిచ్యువేషన్ బిఫోర్ యూ. నీ ముందు ఉన్నటువంటి పరిస్థితిని అది మార్చలేదు. ఇఫ్ యు మెడిటేట్ ఇన్ యువర్ హార్ట్, ఇఫ్ యు మెడిటేట్ ఇన్ యువర్ మైండ్ ద లా ఆఫ్ ది లార్డ్, it cannot change the situation that you have encountered in your life. In order to bring change into the situation that's before you, you must meditate in your mouth. Praise the Lord. God wants to give you His word. ఆయన తన వాక్యము నువ్వు ఇవ్వాలని. ఎందుకు? నీ ఆత్మకి ఇవ్వాలని. He wants to give you His word to your spirit. నీ ఆత్మకు ఆయన వాక్యం ఇవ్వాలని. ఆత్మ ఎవరిది? దేవునిది. మనిషికి సృష్టించినప్పుడు దేవుడు ఏం చేశాడు? తన ఆత్మ మానవుడికి ఇచ్చాడు. మానవునికి ఒక్కడికే దేవుడు ఆత్మ ఇచ్చాడు. తన ఆత్మ ఇచ్చాడు. దక్కిన దేనికి దేవుడు తన ఆత్మ ఇవ్వలేదు. God has given His spirit to only a human being, not to any other being. Every being have its spirit, but it's not the spirit of God. The spirit of God has been given to the human being only in the whole universe. Even to the angels and to the archangels and to the cherubs, God has not given His spirit to them. God has given His spirit to the human being, the man who has been made out of dust. To him God has given His spirit. How wonderful the man is. How blessed the man is. మానవుడు ఎంత దీవించబడి ఉన్నాడో. దేవుడు ఆత్మనికి ఎందుకు ఇచ్చాడు? తన వాక్యం నీ ఆత్మలో పెట్టాలని. He is willing to give you His word to your spirit. The Lord Almighty is supreme power in the whole universe. దేవుడు ఏమంటున్నాడు? I would like to give my word to your spirit. నా వాక్యము నీ ఆత్మకి ఇవ్వాలంటున్నాడు. ఆత్మ నాది కనుక, వాక్యం నేనే కనుక, నేను నీలో ఉండాలని దాని అర్థం. హల్లెలూయా. God wants to give His spirit to your spirit. God wants to give His word to your spirit. నీ ఆత్మకు ఆయన తన వాక్యం ఇవ్వాలనుకుంటున్నాడు. నీ ఆత్మకు ఆయన తన వాక్యం ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? దేవుడు నిన్ను సృష్టించినప్పుడు జీవాత్మ నీకు ఇచ్చాడు. ఆ ఆత్మ దేవుంది. ఆ ఆత్మకు ఎవరు కావాలి? దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యం ఉంటే ఆ ఆత్మ ఎదుగుతుంది, ఆ ఆత్మ బలపడుతుంది. ద స్పిరిట్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ, దట్ షల్ గ్రో, దట్ షల్ బి డిసిప్లిన్డ్, దట్ షల్ బి ట్రైన్డ్, ఇట్ షల్ బి బ్రాట్ అప్ according to the law of the scripture. That's why He wants to give you the word. అందుకే దేవుడు నీ ఆత్మకు తన వాక్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీవైతే నాకు పెళ్ళాం కావాలి, అందమైన అమ్మాయి కావాలి, నాకు అబ్బాయి కావాలి, నా కొడుకు ఉద్యోగం కావాలి. దేవునికి అడుగు. నా ఆత్మ నీది, నీ ఆత్మ నాకు ఇచ్చావు కనుక నీ ఆత్మకు నీ వాక్యం ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఈ దినము నీ దాసుని ద్వారా తెలుసుకున్నాను కనుక, పరమాత్మ పరిశుద్ధుడా, పవిత్రుడా, అతి పవిత్రుడా, కనికరము, జాలి కటాక్షమైన వాడా, నీ వాక్యము నా ఆత్మకి ఇవ్వాలనుకుంటున్నావు. దయచేసి ఇయ్యో. ఎందుకంటే నా ఆత్మ ఎదగాలి, నా ఆత్మ బలపడాలి. ఆహా. A big sound of honor to the Lord. Our God is holy. Our God is holy. Praise the Lord. ఆయన తన వాక్యము నీ ఆత్మకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే నీ ఆత్మ కృషించిపోయినది, నీ ఆత్మ సన్నగిల్లిపోయినది, నీ ఆత్మ బలహీనమైపోయినది. నీ ఆత్మ బలహీనమైపోతే ఆధ్యాత్మికముగా నీవు బలహీనుడవు. నీ ఆత్మ కృషించిపోతే ఆధ్యాత్మికంగా నువ్వు కృషించిపోయి ఉన్నావు. నువ్వు కృషించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు బలహీనంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఆయన నీ తండ్రి, ఆయన నీ సృష్టిపిత. He doesn't like to see your weakness in spiritual life. He doesn't like to see you more and more you are diminishing in the spirit. He doesn't like to see you are diminishing.
He would like to see your growth. That's the reason why He would like to give His word to your spirit. అందుకే నీ ఆత్మకు ఆయన తన వాక్యం ఇవ్వాలని అనుకుంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? నీకు ఇచ్చిన ఆత్మ దేవుడిది, వాక్యము దేవుడు నీ ఆత్మతో ఉండాలని, నీలో ఉండాలని, నీ ఆత్మతో అటాచ్ అవ్వాలని, నీ ఆత్మతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే పిల్ల తల్లితో కనెక్ట్ అయ్యి ఉంటే పెరుగుతుంది, మాటలు నేర్చుకుంటుంది, బంగారం నేర్చుకుంటుంది, నడ్డం నేర్చుకుంటుంది, అమ్మమ్మమ్మ అండం నేర్చుకుంటుంది. దేవుడు అంటున్నాడు, నీ ఆత్మకు నేను నా వాక్యం ఇవ్వాలనుకుంటున్నాను. నీ ఆత్మకు నేనే నా వాక్యమే, నేనే నా వాక్యము. నేను నీ ఆత్మతో ఉండాలనుకుంటున్నాను. నీ ఆత్మ నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే యువర్ స్పిరిట్ గట్ టు బి ట్రైన్డ్, యువర్ స్పిరిట్ గట్ టు బి గ్రోన్. ఇట్ నీడ్స్ గ్రోత్. అది ఎదగాలి. ఓకే, లెట్స్ రీడ్ 1 Samuel chapter 22 verse 1 and 2. Let's read. Yes, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1-2 వచనములు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యుద్ధకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యుద్ధ కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యుద్ధకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. డేవిడ్ ఈజ్ ఓన్లీ an anointed man. దావీదు అన్నటువంటి వాడు అభిషేకించబడిన వాడు, సమూయేలు ద్వారా అభిషేకించబడిన వాడు, ఇజ్రాయేలీయులకు రాజుగా అభిషేకించబడినవాడు. కానీ కొండల్లో తిరుగుతున్నాడు, అడవుల్లో తిరుగుతున్నాడు, కొండ గుహలలో దాగుంటున్నాడు, కొండల్లో దాగుంటున్నాడు, గుహలలో దాగుంటున్నాడు, అడవుల్లో దాగుంటున్నాడు. ఎవరు? అభిషేకించబడిన వాడు. ఎందుకంటే ఆయన రాజసింహాసనం మీద కూర్చునే సమయం ఇంకా ఆసన్నము కాలేదు కనుక. డేవిడ్ ఒక్కడే అనాయింటెడ్ మ్యాన్. ఆయన వద్దకు 400 మంది చేరారు. వాళ్ళ అన్నదమ్ములు చేరారు, మరి ఆ దావీదు యొక్క తల్లిదండ్రులు కూడా చేరారు. 400 మంది చేరారు. 400 people went close to David. David was only an anointed man. They were not anointed people. They were all with full of discontentment. They were all with full of discontentment. అప్పులు, బాధలు, ఇబ్బందులు. They are all with full of many troubles. They are not contented with their lives. They were all discontented. అటువంటి వాళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది దావీదు అనాయింటెడ్ మ్యాన్ అని. Because they knew that David was an anointed man. This is the reason why these 400 people had been to David. దావీదు అభిషేకించబడిన వాడని సంగతి తెలుసుకొని ఆయన వద్దకు అన్నలు చేరారు, తండ్రి, తల్లి, 400 మంది. తృప్తి లేని జీవితము గలవాళ్ళు, ఉల్లాసము లేని జీవితము గలవాళ్ళు, ఆనందము లేని జీవితము గలవాళ్ళు, అటువంటి వాళ్ళంతా కూడా బాధలతో, ఇబ్బందులతో ఉన్న వాళ్ళంతా దావీదు యొద్దకు చేరారు. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? అప్పులు తీర్చాలి. దావీదు ఏం చేయాలి? అప్పులు తీర్చాలా? దావీదు ఏంటి ఒక బ్యాంక్ ఓపెన్ చేసి కూర్చుంటాడా? వీళ్ళంతా దావీదు దగ్గరికి వెళ్ళారు. ఆల్ డిస్కంటెంటెడ్ పీపుల్. డేవిడ్ హ్యాస్ నాట్ ఇన్వైటెడ్ దమ్. దావీదు వారికి ఆహ్వానించలేదు. వన్స్ a banquet was arranged. Once a rich man arranged a banquet and he sent his servants in order to invite the people to the banquet. So a rich man, a well-to-do man, a man of honor, a great man, a well-acquainted man to the society, has arranged a banquet and he sent his servants to all the 4 sides of the city in order to invite the people so that they shall come and participate in the banquet and they will eat and enjoy. ఆ విందులోనికి రమ్మని వారిని ఆహ్వానించడానికి ఆ యజమానుడు, ఆ పెద్దవాడు, ఆ గొప్పవాడు, ఆయన తన పరిచారకులను ఆ పట్టణం 4 మూలలా పంపించాడు. పంపించి వాళ్ళని తీసుకురండి భోజనం కానీ.
ఒక్కొక్కడు ఒక్కొక్క షాక్ చెప్పారు, ఒక్కొక్క కారణం చూపించారు. నేను రాలేను, ఫలానా, నేను రాలేను, నా ఆవినింది, నేను రాలేను, నా భార్య కడుపు నొప్పి, నేను రాలేను, నా పిల్లలు ఏడుస్తున్నారు, నేను రాలేను, ఇప్పుడే నేను వచ్చాను, రాలేను, ఆవులకు కుర్తి పెట్టాలి, నేను రాలేను, ఇప్పుడే మేకలు వస్తున్నాయి, నేను రాలేను, గొర్రెలు వస్తున్నాయి, నేను రాలేను, ఏదో ఒక్కొక్క కారణం చూపించి వెళ్ళలేదు. పీపుల్ స్టార్టెడ్ షోయింగ్ మెనీ సాంగ్స్ అండ్ మెనీ రీజన్స్ and they couldn't attend the banquet. They refused to attend the banquet. అప్పుడు ఆయన కోపం వచ్చింది. Then he got annoyed on the people. Then he sent the same servant to all the four sides of the city and said, bring all those ailing, crippled, blind, deaf, dumb, bring all. అప్పుడు ఆ ధనవంతుడు తన పరిచారకులకు మళ్ళీ పంపించి, ఈసారి వెళ్ళి 4 మూలలో వెళ్ళి ఎక్కడెక్కడైతే గుడ్డోడు, చెవిటోడు, మూగోడు, చొట్టోడు, నడవలేనివాడు, ఊచకాలు చేతగలవాడు అందరినీ తీసుకున్నా ఈ విందుకు అన్నాడు. అందరూ ఆ విందుకు వచ్చారు, హాయిగా తిన్నారు, సంతోషించారు, ఆనందించారు, కడుపు నిండా తిన్నారు, ఆనందించారు, వెళ్ళిపోయారు. అలాగే దేవుడు తన ప్రజలను ఆహ్వానిస్తున్నప్పుడు, దేవుడు తన ప్రజలతో మాట్లాడుచున్నప్పుడు, దేవుడు తన ప్రజలతో సంధించుచున్నప్పుడు ఏవో కొన్ని కారణాలు చూపించి నేను రాలేను, నాకు డ్యూటీ ఉంది, నాకు అది ఉంది చెప్పకండి. అందరినీ తీసుకొచ్చాడు. అందరూ కూడా ఏం చేశారు? భోజనం చేసి విందులో ఆనందించారు. అలాగే యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను, యూదులను ఆహ్వానించుచుండగా యూదులు, ఇశ్రాయేలీయులు దేవుని మాట వెనక, దేవుని భయం లేక, దేవునికి అవిధేయులై వారు తమకు ఇష్టం వచ్చినట్లుగా పనులు చేశారు. కనుకనే ఈనాటి వరకు ఇశ్రాయేలీయులకు శత్రువులు, ఈనాటి వరకు ఇశ్రాయేలీయులు శత్రువులు, ఈనాటి వరకు ఇజ్రాయేల్ దేశం మీదకి బాంబ్స్ రాకెట్స్ వాళ్ళకి తిరిగి లేకుండా యుద్ధములు జరుగుతున్నాయి. ఎందుకు? బికాస్ their ancestors were disobedient to the Lord. They have not dedicated their lives to them. They have not surrendered their lives to the Lord. When Lord wanted to talk to them, when Lord wanted them in His presence, they refused, they rejected. అందరూ దావీదు దగ్గరికి ఎలాంటి వాళ్ళు వచ్చారు? బాధలతో ఉన్నవాళ్ళు, అప్పులతో ఉన్నవాళ్ళు, దుఃఖాలతో ఉన్నవాళ్ళు. They were not contented people, they were discontented people. అసంతృప్తిలో ఉన్నవాళ్ళు, సంతోషము లేని వాళ్ళు, దుఃఖం ఉన్నవాళ్ళు, అప్పులు ఉన్నవాళ్ళు ఆయన యొద్దకు వచ్చారు. డేవిడ్ వాజ్ ఓన్లీ అన్ అనాయింటెడ్ మ్యాన్. దేవుడి యొద్దకు వచ్చినందుకు గాను, బికాస్ దే హ్యావ్ కమ్ టు ద అనాయింటెడ్ మ్యాన్, దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ దీస్ సో డిస్కంటెంటెడ్ పీపుల్ హ్యావ్ బికమ్ గ్రేట్ పీపుల్, మైటీ పీపుల్. అభిషేకం నందున దావీదు యొద్దకు వచ్చినటువంటి ఈ మనుషులు, ఈ అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, ఈ దుఃఖంలో ఉన్నవాళ్ళు, ఈ వ్యాధితో ఉన్నవాళ్ళు, ఈ బాధలతో ఉన్నవాళ్ళు కొంతకాలానికి దే హ్యావ్ బికమ్ గ్రేట్ పీపుల్, దే హ్యావ్ బికమ్ గ్రేట్ పీపుల్. ఘనులు, మహాఘనులు అయిపోయారు. ఎలాగా? బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్ విత్ ద డేవిడ్. ఎందుకనగా దావీదు అభిషేకించబడి ఉన్నాడు కనుక, అభిషేకించబడిన వాని యొద్దకు వచ్చేవారు ఒక జనము, దే షల్ బి గ్రేట్ పీపుల్. దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడు, నా దగ్గరకు వచ్చుచున్న మీరు ఒకరోజు thou shall be great people, thou shall be mighty people. 400 మంది they have become mighty people. దేవుని మందిర నిర్మాణంలో వెండి, బంగారము, డైమండ్స్, రత్నరాశులు, కాపర్ అండ్ బ్రాస్, రాగి, ఇత్తడి మొదలుగునవి అన్ని విస్తారంగా వాళ్ళు ఇచ్చారు. ఎవరు? the 400 people. The discontented people have become great people and mighty people, and they have donated lots of gold and silver, lots of diamonds and lots of brass and copper for the construction of the temple by the David. See, if the man is anointed, ఒకవేళ మనిషికైనా ఒకవేళ అభిషేకం పొంది ఉంటే, అభిషేకము పొందిన వాని యొద్దకు వచ్చిన వారు they shall be mighty people in future. నేను చెప్పింది అబద్ధమైతే ఈ వాక్యం అబద్ధం కావాలి. Praise the Lord. Praise the Lord. Hallelujah. They enjoyed and participated in the banquet, and they have consumed food, and the banquet was full of joy.
ఆ విందు బహు సంతోషముతో బహు ఉల్లాసముగా ఉండెను. ఇట్ వాజ్ ఎ ఫెలోషిప్ ఆఫ్ సిన్నర్స్, ఇట్ వాజ్ ఎ ఫెలోషిప్ ఆఫ్ డిస్క్వాలిఫైడ్ పీపుల్. ఆ విందు ఎవరితో నిండిపోయింది? ఎవరితో నిండిపోయింది? ఆ విందు ఎవరితో నిండిపోయింది? విందులో పాల్గొనుటకు యోగ్యత లేని వారితో నిండిపోయింది, అయోగ్యులతో నిండిపోయింది, అసమర్థులతో నిండిపోయింది, అనర్హులతో నిండిపోయింది. అనర్హులైన మీరు, అనర్హులైన మీరు, దుఃఖముతో ఉన్న మీరు, బాధలలో ఉన్న మీరు దావీదు యొద్దకు వచ్చినట్లుగా నా దగ్గరకు వచ్చారు కనుక, దావీదు అభిషేకం నొందినట్లు నేను అభిషేకం నొంది ఉన్నాను కనుకనే మీరు ఆ సమయం వచ్చినప్పుడు యూ విల్ బి గ్రేట్ పీపుల్, యూ విల్ బి గ్రేట్ పీపుల్. గాడ్ షల్ గివ్ యూ గ్రేట్ లైఫ్, గాడ్ షల్ గివ్ యూ గ్రేట్ లైఫ్. అపోస్తలులు ఉన్నప్పుడు మనుషులు వెళ్ళి అపోస్తలులకి ఆ రుమాళ్ళు, ఆ టవల్స్, ఆ బట్టలు వాళ్ళకి అంటించి తీసుకొచ్చి రోగుల మీద వేయగాన రోగులు స్వస్థత పొందేవారని బైబిల్లో ఉంది. అపోస్తలుడైన పౌలుకి అలా రుమాలు అంటించి తీసుకెళ్ళి రోగి మీద వేస్తే రోగి స్వస్థత నొందేవాడు. ఎందుకంటే అపోస్తలులు అభిషేకం నొందినవారు. అలాగే దావీదు అభిషేకం నొందినవాడు. అభిషేకం నొందిన వాని యొద్దకు ఎవరు వస్తారో వాళ్ళంతా గ్రేట్ పీపుల్ విల్ బి చేంజ్డ్. దే విల్ బి గ్రేట్ పీపుల్. ద అనాయింటింగ్ షల్ కమ్ అన్ టు దెమ్. అపోస్తలుల మీద ఉన్న అభిషేకము ఆ బట్ట ద్వారా రోగి మీదకి వస్తే కదా వాడు బాగుపడినాడు. అటువలే నా మీద ఉన్న అభిషేకము మీ మీదకి వచ్చినప్పుడు thou shall be great. Thou shall be mighty people, mighty people, mighty people. Praise the Lord. Come on, stand up and glorify the Lord with a sound of honor, with a sound of honor, a big sound of honor. God bless you. Amen. God bless you. God make you mighty. God make you great. What is Christianity? Christianity is a special life. Christianity is Christ in action. Christ in human being is called Christian. If I am Christian, Christ is in me. I am living in the Christ life. I am living a special life. I should not become slave to the religious bondages. Bible lo oka chota oka మాట రాయబడి ఉన్నది. Let's read. Book of Deuteronomy chapter 22 verse 5. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 5వ వచనం. ప్లీజ్ రీడ్. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. స్త్రీ పురుష వేషము ఏంటి? వేషము. తర్వాత పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. పురుషుడు వేషము స్త్రీ వేషము వేయకూడదట. అలాగు చేయు వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. మీరు వేషం వేస్తే మీరు దేవునికి అసహ్యులుగా ఉంటారు. మీరు వేషధారులుగా ఉండకండి అని యేసు ప్రభువు అన్నాడు. వాటికి నువ్వు బానిస అయ్యి ఉన్నావు. బానిసలారా నా యొద్దకు రండి, నేను మీకు విడుదల కలిగిస్తానని యేసు పిలుచుచున్నాడు. జీసస్ ఈజ్ ఇన్వైటింగ్ యూ, సేయింగ్ yes, slaves to the religious bondages, come to me, I shall give you deliverance. Praise the Lord. మత సంబంధమైనటువంటి కట్టుబాట్లలో ఉన్నవారులారా నా యొద్దకు రండి, నేను మీకు విడుదల అనుగ్రహిస్తాను. నా యొద్దకు రండి. పరిశుద్ధాత్మ పావరము నీలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ పావరము when the Holy Ghost dow, when the Holy Spirit dow shall come into thee. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పావరము నీలోనికి వస్తుందో, పరిశుద్ధాత్మ పావరం అంటే అండి మీకు చెప్పున్నాను. పరిశుద్ధాత్మ పావరం అంటే దైవ జ్ఞాన ప్రత్యక్షత. ఇంగ్లీష్లో పెర్సోనిఫికేషన్ అంటారు. పెర్సోనిఫికేషన్. హోలీ స్పిరిట్ డౌ ఈజ్ ఎ పెర్సోనిఫికేషన్ ఆఫ్ డివైన్ విజ్డమ్. హోలీ స్పిరిట్ పావురము, హోలీ స్పిరిట్ డౌ
Holy Ghost dove is an embodiment of divine wisdom. It's an embodiment of divine wisdom. Holy Spirit dove is a personification of divine wisdom. పరిశుద్ధ పావురం అనగా అనండి, పరిశుద్ధ పావురం అనగా దైవ జ్ఞాన ప్రత్యక్షత. జ్ఞానం ఎక్కడుంది? పావురములో ఉంది. పావురం ఏమిటి? దేవుని ఆత్మ. సర్వజ్ఞానములు ఆయన యందు ఇమిడి ఉన్నవి, ఆయన యందు గుప్తమై ఉన్నవి. అందుకే ఇట్స్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ డివైన్ విజ్డమ్. ఇట్స్ ఎ పర్సోనిఫికేషన్ ఆఫ్ డివైన్ విజ్డమ్. అది పరిశుద్ధాత్మ పావురమా. పరిశుద్ధాత్మ పావురమా అనండి, అందరూ అనండి, పరిశుద్ధాత్మ పావురమా నాలోనికి రమ్ము. దైవ జ్ఞాన ప్రత్యక్షత నా యందుండుము. దైవ జ్ఞాన ప్రత్యక్షత నా యందుండుము. వండర్ఫుల్. మీకు ఈ పరిశుద్ధాత్ముడు గొప్ప విషయాలను బోధించుచున్నాడు. హల్లెలూయా. వేషం వేయకూడదు, వేషం వేయకూడదు, వేషం వేయకూడదు. The Holy Spirit is shining in you. The Holy Spirit dove is shining in you. The embodiment of divine wisdom is shining in you. The personification of divine wisdom is shining in you. దైవ జ్ఞాన ప్రత్యక్షత నీలో ప్రకాశించుచున్నది. The Holy Ghost dove is shining in you. The Holy Spirit is shining in you. If the Holy Ghost is shining in you, then who is shining? You are shining. You are shining. You are shining. Say, I am shining. I am shining. I am shining. Say, I am shining. I am shining. I am shining. I am shining. అరే, ప్రకాశించుచున్న దేవుని ఆత్మ నీలో ప్రకాశించుచుండగా నీవు ప్రకాశించుచున్నావు. The shining spirit, when shining in thee, thou art shining. Because your God is shining. నీ దేవుడు ప్రకాశించుచున్నాడు. నువ్వు దేవుని కుమారుడువు. నీకు రాజరికం ఉంది. పరమగీతంలో ఏమన్నాడు? రాజకుమార పుత్రిక. పరమగీతం ఏమన్నాడు? రాజకుమార పుత్రిక. నువ్వు నల్లగొన్నను, తెల్లగొన్నను, ముక్కు చప్పుడుగా ఉన్నను, ఒక కన్ను ఉన్నను, 4 పళ్ళు ఊడిపోయినను, 3 పళ్ళు ముందుకు వచ్చేసినను, కట్టపట్టుకొని ఇలాగ నడుస్తున్నాను, నడవలేకపోయినను. Even if the word crippled, but still, రాజకుమారి పుత్రిక, రాజవంశములో నేను చేర్చుకున్నాను. Thou hast been accepted in the kingship. Thou hast been accepted in kingship. Thou hast been accepted in kingship. Thou hast been accepted in kingship. రాజరికములో నేను నిన్ను తీసుకున్నాను. రాజరికములో, రాజ కుటుంబములో యేసు తన రక్తం ఇచ్చి నేను కొన్నాడు. రాజు తన రక్తం ఇచ్చి నీకు కొన్నాడు. యూ హ్యావ్ బ్లడ్ రిలేషన్ విత్ ద కింగ్. యూ హ్యావ్ బ్లడ్ రిలేషన్ విత్ ద కింగ్. నీ రాజుతో రక్త సంబంధీకులు మీరు. యు ఆర్ షైనింగ్. యు ఆర్ షైనింగ్. యు ఆర్ షైనింగ్. హల్లెలూయా. We are shining. The Holy Ghost is shining in our life. The God is shining. His Spirit is shining. He wants to give His word to our spirit. ఆయన తన వాక్యమును మన ఆత్మకి ఇవ్వాలని ఇష్టపడుచున్నాడు. If anyone is stick on to the word of God, if anyone is stick on to the word of God, he will return back with a great testimony. ఎవడైనా వాక్యానికి అంటిపెట్టుకుని మొన్నడలా వాడు తిరిగి వస్తాడు గొప్ప సాక్ష్యము కలిగే. ఆయన ఏవేవి బంధకాలు పెట్టున్నాడో ఆయన బంధకాలు కూడా నీ కొరకు, నా కొరకు, ఆయన పిల్లల కొరకు, ఆయన సంతానము కొరకు, ఆయన రక్త సంబంధికుల కొరకు ఆయన పెట్టిన బంధకములను తెంపివేసే దేవుడు. దేవుడే బంధకాలను పెట్టాడు. దేవుడే బంధకాలను తెంపేస్తున్నాడు. చూడండి, డ్యూట్రానమీ 23వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. డ్యూట్రానమీ 23:3. అమ్మోనీయుడే గాని, అమ్మోనీయుడే గాని, మోయాబీయుడే గాని, మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. యెహోవా సమాజములో
చేరకూడదు. వారిలో 10వ తరం వరకు వారైనను 10వ తరముల వరకు చేరకూడదు, ఎన్నటికీ చేరకూడదు. ఉందా? ఉందండి. ఎన్నటికీ చేరకూడదు. 10 తరములే కాదు, ఎన్నటికీ చేరకూడదు. మోయాబీయులు, అమ్మోనీయులు యెహోవా సమాజంలో చేరకూడదు. ఎవరంటున్నారు? యెహోవా దేవుడు. ఈ నిబంధన ఎవరు పెట్టారు? దీనికి ఒక రేఖ గీసాడు యెహోవా. అమ్మోనీయులే కానీ మోయాబీయులే కానీ యెహోవా సమాజంలో రాకూడదు. మరి మోయాబీయురాలు రూతు యెహోవా సమాజంలో ఎలాగ చేరింది దేవుడు అని నేను అడిగాను. మోయాబీయుడే కానీ అమ్మోనీయుడే కానీ ఈ గీత దాటి యువతలకు రాకూడదు. యువతల మోయాబు యొక్క మనుషులు కానీ అమ్మోనీయుల మనుషులు కానీ లేరు. ఇక్కడ యెహోవా సమాజంలో రాకూడదన్నావు. 10 తరముల వరకు రాకూడదన్నావు. ఎంతటికి రాకూడదన్నమాట. మోయాబీయురాలైన రూతు యెహోవా సమాజానికి ఎలా వచ్చింది? బోయజుకి ఎలా పెళ్లి చేశావు? చెప్తావా? చెప్పు, లేకపోతే నేను చెప్పను నీ వాక్యం అన్నాను. మరి చూడు, మరి బైబిల్లో ఉందే, దేవుడు నియమించాడు ఆ నియమము. ద లా విచ్ హ్యాస్ బిన్ ఇంప్లిమెంటెడ్ అండ్ స్పోకెన్ బై లార్డ్ ఆల్మైటీ, హీ హిమ్సెల్ఫ్ కట్ ద లా. ఆ నియమాన్ని కోసేసి మోయాబీయురాలా రా, మోయాబీయురాలా నీ గర్భములో నుండి, నీ లైన్లో నుండి దావీదు పుడతాడు. దావీదు లైన్లో యేసుక్రీస్తు వస్తాడు. అంటే ఇప్పుడు మోయాబీయురాలు దేనికి మూలమైంది? యేసుక్రీస్తుకు మూలమైపోయింది. అలాగే నువ్వెవరమైనను, నువ్వే కులమైనను, ఎటువంటి దానిమైనను, ఎటువంటి వాడమైనను, మూర్ఖురాలమైనను దేవుని యొద్దకు నువ్వు వచ్చి సమర్పించుకున్నట్లయితే దేవుడు గీసినటువంటి గీత చర్పిస్తాడు నీ కొరకు. Thou shalt mingle in the congregation of Holy Church. పరిశుద్ధమైన సంఘములో నీవు కలిసి ఉండుటకు యెహోవా నిన్ను ఆహ్వానించుచున్నాడు. Holy Ghost is teaching you. Holy Spirit is teaching you. People after coming to the David, they realized that David is an anointed man. మనుషులు దావీదు దగ్గరికి వచ్చిన తర్వాతను వాళ్ళు గ్రహించారు దావీదు అభిషేకించబడిన వాడని. వాళ్ళంతా కూడా అసమర్థులు, అనర్హులు, అయోగ్యులు. They were all disqualified to join the David. But still, God blessed them mighty. They have been brought into mighty life. They are all called mighty people. గనులుగా మార్చాడు దేవుడు వారిని. వాక్యము నీలో ఉన్నప్పుడు నీవు గనుడుగా ఉంటావు. వాక్యము నీలో ఉన్నప్పుడు when the word shall dwell in thee, when the word will be in thee, thou shalt be great. When the word will be in thee, thou art anointed. When the word will be in thee, thou art anointed. When thou art anointed, thou art great, and thou shalt shine. వాక్యము నీలో ఉన్నప్పుడు నీవు ఘనత నొందిన వాని వలె ఉంటావు, మరియు నీవు ప్రకాశిస్తూ ఉంటావు. ఎందుకంటే దేవుని వాక్యము వెలుగై ఉన్నది. వాక్యము నీలో ఉన్నప్పుడు when the word shall be in thee, because the word is light, so thou shall be light. అందుకే యేసు అన్నాడు నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. That's why Jesus said thou art light unto the world. How thou can be light to the world? How thou can be light to the world? Because the word is in thee, the word is light. Because of the word that dwelleth in thee made you a light in the world. That's the reason why Jesus said thou art light in the world. అందుకే యేసు అన్నాడు నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. వాక్యం నీలో ఉన్నప్పుడు వాక్యము వెలుగై ఉన్నది కనుక నీవు లోకానికి వెలుగుగా ఉంటావు. నేను చూసిన మాట అంటాడు, ఏమంటాడంటే ఏంట్రో ఇలా ఎరిగిపోతున్నాడు, ఏంట్రో ఆడు ఎరిగిపోతున్నాడు ఊపిరిన, మరి వెలగడా?
మరి వాళ్ళ వాక్యం ఉంది. వాళ్ళు ఏముంది? సో వర్డ్ ఈజ్ ఇన్ హిమ్. ఆయనలో వాక్యం ఉన్నది, వాక్యం వెలుగై ఉన్నది, అందుకే ఆయన వెలిగిపోతున్నాడు. నౌ లెట్స్ రీడ్ సెయింట్ జాన్ 15:3. సెయింట్ జాన్ 15:3. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ, హల్లెలూయా. Let's stand and honor the Lord with a big hand. A very big sound of honor to the Lord. Holy Spirit is explaining you. Holy Spirit is talking to you. Holy Ghost is talking to you. Please sit down and let's read Saint John 15 chapter verse 3. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 3వ వచనము. నేను మీతో చెప్పిన మాటను బట్టి, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నౌ యు ఆర్ క్లీన్ త్రూ ద వర్డ్ విచ్ ఐ హావ్ స్పోకెన్ అంటు యు. నేను ఇప్పుడు మీకు చెప్పిన వాక్యమును బట్టి మీరు నిర్మలముగా ఉన్నారు. యు ఆర్ ఆల్ క్లీన్, యు ఆర్ ఆల్ క్లీన్, యు ఆర్ ఆల్ క్లీన్, యు ఆల్ క్లీన్, యు ఆర్ క్లీన్, యు ఆర్ క్లీన్. సే ఐ యామ్ క్లీన్, ఐ యామ్ క్లీన్, ఐ యామ్ క్లీన్. వాక్యము నాకు చెప్పాడు కనుక, వాక్యము నేను విన్నాను కనుక నేను నిర్మలముగా ఉన్నాను. ఏలయనగా వాక్యము నిర్మలమైనది. ప్రైజ్ ది లార్డ్. Because the word of God has been preached to thee, because the word of God that has been explained to thee, because the word of God has been taught to thee, that's why the word clean, thou has been made clean. నీవు నిర్మలము చేయబడి ఉన్నావు, నీవు నిర్మలుడవు. Now you are clean. Say, now I am clean, now I am worthy. ఆమేన్. అందరనండి, తండ్రి నన్ను క్షమించుము, నన్ను నిర్మలునిగా చేయుము, నిర్మలత్వము నాకు దయచేసావు. ఏలయనగా వాక్యము నాకు బోధించబడినది, వాక్యము నేను విన్నాను, నేను విన్నటువంటి వాక్యము నిర్మలమైనది కనుక నేను నిర్మలముగా ఉన్నాను. నేను నిర్మలమైతేనే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సే గాడ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ది Lord Almighty, I am thankful to thee because thy word has been explained to me. I heard thy word, so I have been made clean. I have been made clean. I am clean. I am clean. I am thankful to you. Please sit down. God bless you. అందరూ నిలబడండి, అనండి, పరమ తండ్రి నీ వాక్యము వెలుగు, నీ వాక్యము నాలో ఉన్నది కనుక నేను వెలుగై ఉన్నాను. నీ వాక్యము నిర్మలమైనది, నిర్మలమైన వాక్యము నేను విన్నాను కనుక నేను నిర్మలముగా ఉన్నాను. నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు కృతజ్ఞతా స్తోత్రములు. Praise the Lord. A great sound of honor to the Lord. యోహాను 15:3. యోహాను 15:3. Now you are clean through the word. వాక్యము ద్వారా నీవు నిర్మలమైనవు. Glory, 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 glory. I have spoken unto you the clean word. I have spoken unto you the light word. I have spoken unto you the life word. I have spoken unto you the light word. I have spoken unto you the clean word. That's why the word clean, the word light, and the word life. నేను జీవమైన వాక్యం నీకు బోధించాను, అందుకు నీవు జీవమై ఉన్నావు.
నేను నిత్య జీవమైన వాక్యం నీకు చెప్పాను, అందుకు నీవు నిత్య జీవమై ఉన్నావు. నీకు ప్రకాశించుచున్న వాక్యం చెప్పాను, అందుకు నువ్వు ప్రకాశించుచున్నావు. నీకు నిర్మలమైన వాక్యం చెప్పాను కనుక నీవు నిర్మలమై ఉన్నావు. Now, Colossians chapter 2. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. లెట్స్ రీడ్ verse 13. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా యూదులతో దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? శరీరమందు సున్నతి పొందకపోవుట చేతను మరియు అపరాధముల చేతను మీరు మృతులై ఉన్నారు. దేవుడు వ్రాతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. In Old Testament, the people of God were not obedient. They were disobedient. They never used to obey God. They never used to fear God. They didn't have God fearing. They didn't have obedience in their nature in Old Testament. In the New Testament, Jesus has come to die for the sake of the human beings. He became our sin. He became our sin. Jesus died. That means it is credited to your account. Jesus died. That means it is credited to your account. Your credit is being increased. Your account is being increased. Jesus was to die because of our sins. Jesus died. That means it is credited to our account. His death given us a life. His death has given a life to us. It is credited to our account. The death of Christ has credited to our account. If you believe that he was resurrected from the death, it will be credited to your account. ఆయన మరణముల నుండి లేచాడని నీవు నమ్మినట్లయితే అది నీకు జమ చేయబడింది. He entered into heaven అంటే నీకు అది జమ చేయబడింది. He entered into heaven. That is also credited to your account. His blood shed credited to your account. His death credited to your account. His resurrection credited to your account. His entrance into the kingdom of God is credited to your account. His all activities have been credited to your account. Now your account is so big. ఆయన ప్రత్యక్షత నీకు జమ చేయబడింది. ఆయన రక్త ప్రోక్షణం నీకు జమ చేయబడింది. ఆయన మరణం నీకు జమ చేయబడింది. ఆయన పునరుత్థానం నీకు జమ చేయబడింది. ఆయన లేచి పరలోకమున వెళ్ళడం నీకు జమ చేయబడింది. ఇప్పుడు నీ అకౌంట్ మెల్లమెల్లగా జమ అవుతుంటే ఇప్పుడు నీ అకౌంట్ ఎంత పెద్ద అయింది? ఇంత పెద్ద అయింది అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మికముగా మీరు అంత ఎదిగారు. ఆధ్యాత్మికముగా మీరంతా ఎదిగారు. ఆయన పుట్టుగా నీకు జమ చేయబడింది. ఆయన రక్త ప్రోక్షణం నీకు జమ చేయబడింది. ఆయన శిలువ మరణం నీకు జమ చేయబడింది. ఆయన మరణం నీకు జమ చేయబడింది.
ఆయన పునరుత్థానం నీకు జమ చేయబడింది. ఆయన పరలోకంలో ప్రవేశించుట నీకు జమ చేయబడింది. అంటే మెల్లమెల్లగా 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 మీ జీవితంలో ఎదుగుచున్నారు. ఎందుకంటే యు ఆర్ కనెక్టెడ్ టు హిజ్ వర్డ్. నువ్వు ఆయన వాక్యానికి కనెక్ట్ అయి ఉన్నావు. ఆయన వాక్యానికి నువ్వు సంబంధం కలిగి ఉన్నావు. యు ఆర్ స్టిక్ ఆన్ టు హిజ్ వర్డ్. Because you are stick on to his word, so you are growing in kingship, you are growing in shining, you are growing in many things, you are growing in every aspect of your Christian life. దేవుడు మాట్లాడుచున్నాడు అంటే అర్థం ఏమిటి? వాక్యము యాక్షన్లో ఉన్నది. When the word of God shall become into action, then God speaks. Unless the word comes into activation, you cannot hear the voice of God. Enduku? Why? Because the God himself is word. The word itself is God. దేవుని వాక్యము యాక్టివేషన్లో వచ్చినప్పుడు, దేవుని వాక్యము యాక్టివేట్ అయినప్పుడు నీవు దేవుని స్వరం వింటావు. దేవుని వాక్యము యాక్టివేట్ అయింది కనుక దేవుని స్వరము మీరు వింటున్నారో. దేవుని వాక్యము యాక్టివేట్ అయింది కనుక దేవుని వాక్యము మీరు స్వరముగా వినగలుగుతున్నారో. కొలసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఎపిసోడ్ కొలసియన్స్ చాప్టర్ 1 verse 21. ప్లీజ్ రీడ్. గతకాలమందు దేవునికి దూరస్తులను. ప్రీవియస్లీ thou wert very far away from the Lord. దేవునికి దూరంగా ఉన్నారు. మీ దుష్క్రియల వలన. అంటే మంచి పనులా? చెడ్డ పనులు. అంటే చెడ్డ పనుల వల్ల అంటే అర్థం ఏమిటి? నువ్వు చెడ్డ పనులు చేస్తున్నావు. పూర్వము నువ్వు దేవునికి దూరముగా ఉన్నావు. ఎందుకు? చెడ్డ పనులు చేస్తున్నావు, చెడ్డ ఆలోచనలు చేస్తున్నావు, చెడ్డ తలంపులు కలిగి ఉన్నావు, చెడ్డ ప్రకృతి కలిగి ఉన్నావు, చెడ్డ బిహేవియర్ నడవడ కలిగి ఉన్నావు. అందుకు దేవునిగా దూరంగా ఉన్నావు. అందుకు కుళ్ళు, కపటము, ద్వేషము ఉన్నవారలారా, నువ్వు ప్రార్థన చేసినను, నువ్వు ఉపవాసం ఉన్నను, నువ్వు బైబిల్ చదివినను, కుళ్ళు, కపటము, ద్వేషము ఉన్నవారలారా, మీరు దేవునిగా దూరముగా ఉన్నారని వాక్యం బోధిస్తుంది. మీ కపటము, మీ కుళ్ళు, మీ అసూయ మీకు దూరముగా ఉంచింది దేవునికి. దేవునికి దూరముగా ఉన్నవారు పెళ్ళవుతారే కానీ సంతోషం ఉండదు. మీ దుష్క్రియల చేత, మీ కుళ్ళు, కపటము, ద్వేషము చేత మీరు ఉన్నారు కనుక, దేవునికి దూరముగా ఉన్నారు కనుక దైవాశీర్వాదము మీకు లేదు. బికాజ్ ఆఫ్ యువర్ బ్యాడ్ వర్క్స్, because of your very bad works, ill works, foul talk, foul conversation, you are away from the Lord. You are far away from the Lord previously. మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టకు ఆయన తన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. మీకేమన్నాను? హిస్ బ్లడ్ షెడ్ షల్ బి క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్. నేను ఏం చెప్పాను? హిస్ డెత్ విల్ బి క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్. మీకేమన్నాను? హిజ్ రిజరెక్షన్ షల్ బి క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అన్నాను కదా. హిజ్ ఎంట్రన్స్ ఇన్ టు ద హెవెన్ విల్ బి క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అన్నాను కదా. ఇప్పుడు అదే మాట చెప్తున్నాడు ఇక్కడ. His death brought credit into your account. ఆయన మరణము వలన, ఆయన మృత్యు వలన, ఆయన రక్త ప్రోక్షణం వలన నీవు ఆయనకి సమీపస్తులైనావు, నీవు వాళ్ళకి సమీపస్తులైనావు. Now thou art close to the Lord. Now thou art very close to the Lord. నువ్వు ఆయనకి సమీపస్తులుగా ఉండునట్లు, ఆయన సిలువ మీదకి ఎక్కాడు. నీవు ఆయనకి సమీపస్తులుగా ఉండునట్లు ఆయన రక్తం ప్రోక్షించాడు. నీవు ఆయనకి సమీపస్తులుగా ఉండునట్లు ఆయన మరణించాడు. నీవు ఆయనకి సమీపస్తులుగా ఉండునట్లు ఆయన పరలోకమునకు వెళ్ళాడు కనుక పరలోకానికి నీకు తీసుకువెళ్తున్నాడు. ఆయనకి సమీపంగా ఉన్నవాడు ఆయన పరలోకం ఏమంటే నువ్వు నరకంలో ఉంటావా? గట్టిగా ఆయన మీకు సమీపస్తులుగా చేశాడు. ఆయన పరలోకంలోనికి వెళ్ళాడు. మీరు ఎక్కడ ఉంటారు?
his entrance into the kingdom of God is a credit to your account. Praise the Lord. Somebody say hallelujah. If you are accepted, thou shalt be with him in the heaven. నీవు ఒకవేళ ఆయన అంగీకరించినట్లయితే, నిన్ను ఆయన అంగీకరించినట్లయితే నువ్వు తప్పకుండా ఆయనతో పరలోకంలో ఉంటావు. ఆయన నిన్ను అంగీకరించినట్లు కుళ్ళు, కపటము, ద్వేషము నీకు ఉండకూడదు. అదంటే దీనికి కుళ్ళు, నేనంటే దానికి కుళ్ళు, ఈడంటే వాడికి కుళ్ళు, వాడంటే వీడికి కుళ్ళు. నాకు ఉండను. ఇప్పుడు మెల్లమెల్లగా దేవుడు నాకు దాన్ని తొలగించాడు నాలో నుండి. కుళ్ళు, కపటము, ద్వేషము, క్రోధము నాకు ఎక్కువగా ఉండేది. మెల్లమెల్లగా దేవుడు దాన్ని తొలగించాడు. ఎందుకు? వాక్యము నన్ను నిర్మలముగా చేసింది, వాక్యము నన్ను ప్రకాశింపజేసింది. నౌ ఐఎమ్ షైనింగ్. ఇప్పుడు నువ్వు ప్రకాశించున్నావు, ఇప్పుడు నువ్వు నిర్మలముగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు దేవుడికి చేరువుగా ఉన్నావు. జాగ్రత్త. నీ కుళ్ళు, నీ కపటము, నీ ద్వేషము, నీ క్రోధము ఆయన యొద్ద ఒప్పుకోవాలి. యు మస్ట్ కన్ఫెస్ ఆల్ దీస్. యు మస్ట్ కన్ఫెస్ అండ్ రిపెంట్ ఫర్ దట్. ఎందుకంటే యేసు అంటున్నాడు, ఏమంటున్నాడు? పశ్చాత్తాపము అక్కర్లేని 99 నీతిమంతులు. మనం నీతిమంతులం ఎలాగవుతామంటే యేసుని అంగీకరించాము, యేసు నామమును ప్రార్థన చేస్తున్నాము, యేసుని విశ్వసించాము కనుక నీతిమంతులము. అంతే. వెరీ సింపుల్. It's very simple to be called as righteous people because we trusted Jesus and we put our trust in his name and we are praying in the name of Jesus. That's why we have been accounted among the righteous people. నీతిమంతుడివే కానీ నీకు పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు నీకు పశ్చాత్తాపం పడు అంటున్నాడు. You got to repent. Now you got to repent so that thou shalt be close to God. నీవు పశ్చాత్తాపము పడుట వలన కుళ్ళు, కపటము, ద్వేషము, క్రోధము నీలో ఉన్నదని ఒప్పుకొని దాన్ని మెల్లమెల్లగా నాలో నుండి పోగొట్టు ప్రభువా అని నీవు అనుట వలన, దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయకుండా, దాన్ని మళ్ళీ నీవు అవలంబించకుండా, దాన్ని మళ్ళీ అభ్యాసం చేయకుండా ఉన్న ఎడల నీవు దేవునికి సమీపంగా ఉంటావు. హల్లెలూయా. పీటర్ రాసిన పత్రిక, ఎపిస్టల్ పీటర్, 1 Peter chapter 2 verse 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన గాయపరచబడ్డాడు. యేసు గాయపరచబడ్డాడు. యేసు శిలువ మీద గాయపరచబడ్డాడు. నా అతిక్రమముల నిమిత్తము, నా అపరాధముల నిమిత్తము యేసు శిలువ మీద గాయపరచబడ్డాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసు గాయపరచబడ్డాడో లేదా? ఆయన గాయముల వలన నాకు స్వస్థత కలిగిందని రాస్తున్నాడు కనుక, ఆయన గాయపరచబడ్డాడు కనుక నీకేం కలిగింది? స్వస్థత కలిగింది. యు ఆర్ హీల్డ్ బికాజ్ హి వాజ్ ఇంజ్యూర్డ్. ఆయన గాయపరచబడ్డాడో లేదా? మరి నీకు ఆయన గాయపరచబడితే నీకేం కలిగింది? యు ఆర్ హీల్డ్. You have been made whole. You are no more sick. ఇంకా నీకు అనారోగ్యం లేదు. ఆయన గాయపరచబడ్డాడు. ఆయనకు బల్లెంతో పొడిచారు. ఆయన రక్తం కారింది. ఆయనకు మేకలు కొట్టారు. ఆయన రక్తం కారుతుంది. ఆయనకు గాయం వచ్చింది కనుక, ఆయనకు గాయం రాకపోయింటే నేను స్వస్థత పొందకపోయినాను. ఆయన గాయం పొందాడు కనుక నేను స్వస్థత పొందాను. No more sickness. No sickness at all. Because he has been injured on the cross. He was injured on the cross.
నో మోర్ సిక్నెస్. ఆయన గాయపరచబడ్డాడు, నాకు స్వస్థత కలిగింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.